లాస్ట్ ఇయర్ 2025 డిసప్పాయింట్ చేసేసరికి 2026 ఆయేగా దేక్ లేంగే సాలా అని కాలర్ ఎగరేసాం. కానీ 2026 కూడా నీరసంగానే నడుస్తుంది. ఎందుకంటే పోస్ట్ పోన్ల మీద పోస్ట్ పోన్లు. దెబ్బకి నిండుగా ఉండాల్సిన 2026 కూడా నిండా ముంచేలా ఉంది. కానీ 2027 అలా కాదు బ్రదర్. పోస్ట్ పోన్ అయ్యే ప్రసక్తే లేదు. డేట్లు మారితే మారచ్చు కానీ బాక్స్ ఆఫీస్ కుమ్ముడు మాత్రం చాలా గట్టిగానే ఉంటుంది. అంత గట్టిగా వచ్చే తెలుగు సినిమాలు ఏమున్నాయి, వాటి బాక్స్ ఆఫీస్ పొటెన్షియల్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్నీ మీకు ఈ వీడియోలో నేను చెప్పబోతున్నాను. మరి మీరేం చేస్తారు? జస్ట్ అలా సోఫాలో రిలాక్స్ అవుతూ జస్ట్ మీ చేతిలో పాప్కార్న్ పెట్టుకొని టీవీలో మంచి వాల్యూమ్ పెట్టి మన వీడియోని ఎండ్ వరకు చూసేయండి. నాకు తెలుసు మామ, వీడియో ఎండ్ అయిన తర్వాత ఏం చేస్తారు, యూట్యూబ్లో ఇంకేం వీడియో ఉందని చూస్తారు. సో ఈ వీడియో ఎండ్ అయ్యేలోపు మన వీడియోని లైక్ చేసి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసి, అలాగే మన ఫ్యామిలీలో మీరు జాయిన్ అవ్వాలి అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ బెల్ మీద క్లిక్ చేసేయండి. సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఏంటో కూడా కింద కామెంట్స్లో చెప్పేయండి. మరి ఆలస్యం అవసరమా, వయసు లేట్ మామ, ఇంకా మొదలు పెడదామా? హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. మొదటిగా అఫీషియల్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మూవీస్ లిస్ట్ చూద్దాం. నెంబర్ 1 స్పిరిట్, ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఫ్రమ్ టాలీవుడ్ ఫ్రమ్ ద పాస్ట్ ఫ్యూ ఇయర్స్ మామ. సందీప్ రెడ్డి వంగ అండ్ ప్రభాస్ గారి కాంబినేషన్లో ఒక కాప్ యాక్షన్ డ్రామా వస్తుంది అనగానే ఎక్స్పెక్టేషన్స్ పీక్ లెవెల్లోకి వెళ్ళిపోయాయి. బట్ షూట్ స్టార్ట్ అవ్వడానికి మాత్రం బాగా లేట్ అయిపోయింది. ప్రభాస్ గారి నుంచి ప్రాపర్ డేట్స్ కావాలి, ఫిజికల్ ఫిట్నెస్ పరంగా లీన్ అవ్వాలని చెప్పడం వల్ల షూటింగ్ అనేది బాగా లేట్ అయింది. ఈ మధ్యలో సందీప్ రెడ్డి వంగ గారు మాత్రం స్క్రిప్ట్ మీద డీప్గా వర్క్ చేసి సాలిడ్గా మొత్తం రెడీ చేసుకున్నారు. ఈవెన్ క్యాస్టింగ్లో కూడా చాలా పవర్ఫుల్గా ఉంది మూవీ. హీరోయిన్గా తృప్తి దిమ్రి గారు, యాంటగనిస్ట్ రోల్లో వివేక్ ఓబ్రాయ్ గారు, ఫీమేల్ యాంటగనిస్ట్గా ఐశ్వర్యరాయ్ దేశాయ్ గారు, అలాగే ఇంపార్టెంట్ రోల్స్లో కాంచనా గారు, ప్రకాష్ రాజ్ గారు. ఇప్పటికైతే ఇదే లిస్ట్. అంటే ఇంకొంతమంది డాన్లీ గారు ఉంటారేమో అని ఒక ఆశతో ఉన్నారు. బట్ అలాంటి ఆలోచనలు పక్కన పెట్టేసుకోవడమే మంచిది. టీం అయితే అఫీషియల్గా ఏం చెప్పట్లేదు. సో ఒకవేళ ఉంటే అది సర్ప్రైజే, లేదంటే మాత్రం లైటే. ఎక్కువగా ఆలోచిస్తే రాంగ్ ఎక్స్పెక్టేషన్సే సెట్ అవుతాయి. మరి ఈ మూవీ 5th March 2027కి రిలీజ్ చేస్తున్నట్టు అఫీషియల్గా చెప్పేశారు. కానీ పోస్ట్ పోన్ అవ్వచ్చు అనే రూమర్స్ కూడా ఉన్నాయి. మరి చూడాలి. బట్ ఈజీగా 1000 కోట్లు పొటెన్షియల్ ఉన్న బొమ్మ ఇది. ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో సందీప్ రెడ్డి వంగ గారికి, ప్రభాస్ గారికి ఉన్న స్టార్డమ్ అలాంటిది. ముఖ్యంగా ప్రభాస్ గారి ఫ్యాన్స్ ఆయన్ని పోలీస్ రోల్లో చూడాలి అనేది ఒక చిరకాల కోరిక. ఆ కోరిక ఇప్పుడు నెరవేరబోతుంది. మరి నెంబర్ 2 వారణాసి. నాకు తెలిసి చెప్పిన టైంకి రిలీజ్ అయ్యే మొదటి రాజమౌళి గారి సినిమా ఇదే అవ్వచ్చేమో. బేసిక్గా రాజమౌళి గారి మూవీస్ అంటే పోస్ట్ పోన్ అవ్వడంలో బాగా ఫేమస్. దానికి చాలా రీజన్సే ఉంటాయి. ఒకటి షూట్ డిలే వల్ల, లేదా టెక్నికల్ డిలే వల్ల, లేదంటే RRRకి వచ్చినట్టు కోవిడ్ దెబ్బ. కోవిడ్ అంటే ఆ టైంకి అలా అయిపోయింది, ఏం చేయలేం. కానీ మిగతా 2 రీజన్స్ కామనే. బట్ ఈసారి జక్కర్ని ఇంకొంచెం తెలివిగా చెక్కడం స్టార్ట్ చేశారు. ఎలా అంటే హెవీ విఎఫ్ఎక్స్ అండ్ CGI అవసరం ఉన్న సీన్స్ అన్నీ ముందే తీసేసి వాటి మీద వర్క్ స్టార్ట్ చేయించి, విఎఫ్ఎక్స్ ఎక్కువ అవసరం లేని సీన్స్ అన్నీ ఇప్పుడు షూట్ చేస్తున్నారు. సో దట్ ప్రాపర్ ప్లానింగ్తో ముందుకు వెళ్ళొచ్చు. అండ్ విఎఫ్ఎక్స్ అలాగే CGI టీమ్కి కూడా చాలా టైం ఉంటుంది బెస్ట్ అవుట్పుట్ ఇవ్వడానికి. ఇంకా మిగతా మ్యాటర్లోకి వస్తే, ఈ సినిమా ఇప్పటి వరకు ఇండియన్ సినిమా ఎప్పుడూ చూడలేనంత బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుద్ది అనే హైప్ అండ్ హోప్ 2 ఉన్నాయి. ఎందుకంటే ఇంటర్నేషనల్ రిలీజ్ అవ్వబోతుంది కాబట్టి. ఈవెన్ ఇంటర్నేషనల్గా రీచ్ వెళ్ళడానికి హాలీవుడ్ లెవెల్లో ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు, విచ్ ఇస్ రియలీ ఏ గుడ్ థింగ్. ఎంతకంటే ఎక్కువ చెప్పలేం. ఎందుకంటే మనకి మాటలు లేవనే రేంజ్లో ఎక్సైట్ చేయడానికి April 7th 2027కి ఈ మూవీ వచ్చేస్తుంది. అలా కాసేపు త్రేతాయుగంలోకి వెళ్ళిపోవడానికి అందరూ రెడీ అయిపోండి అమ్మా. అండ్ ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 3 జూనియర్ ఎన్టీఆర్ డ్రాగన్. ఒక ప్రాపర్ మాస్ హీరోకి పవర్ఫుల్ మాస్ డైరెక్టర్ తగిలితే రెస్పాన్స్ ఊర మాసలా ఉంటుంది. ఊర మాసే డ్రాగన్. ఈ సినిమా గురించి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే, జూనియర్ ఎన్టీఆర్ గారికి పీక్ లెవెల్ ఆఫ్ బాడీ ట్రాన్స్ఫర్మేషన్ కోసం కష్టపడ్డారు అంటే రిజల్ట్ బ్లాక్ బస్టరే, అస్సలు డౌటే లేదు. అలాంటిది ఈ సినిమాకి ఇంతలా ప్రాణం పెట్టారంటే, నీల్ మామకి ఒక మాట చెప్పారు, నీ విజన్ నువ్వు చూసుకో, నీ విజన్కి తగ్గట్టు నేను ఎలా మారమంటే అలా మారుతా, ఎంత కష్టపడమంటే అంత కష్టపడతా అని చెప్పారు. అదే మనం చూస్తున్నాం కూడా. ప్రాపర్ ఆఫ్ఘన్ అసాసిన్ ఎలా ఉంటాడో అలా ట్రాన్స్ఫార్మ్ అయిపోయారు. ఇంకా గ్లిమ్ స్టార్టింగ్లో AI వాడడం వల్ల కొంచెం చిరాకు వచ్చింది, కానీ మూవీ ఫుటేజ్ చూపించేలా ఫ్యూ ఫ్రేమ్స్ అయితే తోపున్నాయి. మెయిన్గా ఇక్కడ ఎన్టీఆర్ గారి ట్రాన్స్ఫర్మేషన్ కోసం ఆయన డెడికేషన్ ఎంత మెచ్చుకున్నా తక్కువే. అయితే ఎన్టీఆర్ గారు ఎంత నమ్మడానికి కారణం మనకి తెలియాలి అంటే 11th July 2027 వరకు ఆగాలి. కానీ ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. కొంపతీసి పోస్ట్ పోన్ ఏమో అనుకోవద్దు. అంటే ఇది సింగిల్ పార్టా లేదా 2 పార్ట్సా అనే దాని మీద ఇంకా క్లారిటీ అయితే లేదు. 2 పార్ట్స్ అంటే మళ్ళీ Part 1 రిలీజ్ అయ్యాక షూట్ చేయడం అలా కాదు.
దురంధర్ మూవీలా సేమ్ టైం 2 పార్ట్స్ షూట్ చేసి 6 మంత్స్ గ్యాప్లో 2 రిలీజ్ చేయాలి అని ప్లానింగ్ అంట. ఒకవేళ 2 పార్ట్స్ అంటే సెకండ్ పార్ట్ మనకి డిసెంబర్ 2027కి రిలీజ్ అవ్వచ్చు అనే టాక్ కూడా నడుస్తుంది. సింగిల్ పార్ట్ అయితే 1000 crores క్రాస్ చేయడం పక్కా. అదే 2 పార్ట్స్ అయితే ఫస్ట్ పార్ట్ 1000 crores వస్తుంది, కానీ సెకండ్ పార్ట్ నంబర్స్ ఫస్ట్ పార్ట్ రెస్పాన్స్ మీద బేస్ అయి ఉంటుంది. అంటే 1500 లేదా అంతకంటే ఎక్కువ అని. ఇప్పుడు రిలీజ్ డేట్ మీద క్లారిటీ లేని మూవీస్ ఏంటో చూద్దాం. నంబర్ 1 రాకా. లిస్ట్ మొత్తంలో బీభత్సమైన సీక్రసీ మెయింటైన్ చేస్తున్న మూవీ ఇదే. అసలు ఏం చేస్తున్నారో, ఏం తెస్తున్నారో, ఏమనుకుంటున్నారో కూడా క్లారిటీ లేదు. లుక్ రిలీజ్ చేసి రాకా అనే టైటిల్ పెట్టి అసలు ఏం ప్లాన్ చేస్తున్నారో అనేది కూడా క్లారిటీగా చెప్పకుండా తాచాం. మీరే ఊహించుకోండి ఎన్ని విచిత్రాలు మా సినిమాలో ఉంటాయో అన్నట్టు హైడ్ చేస్తున్నారు. హైడ్ చేయడమేమో కానీ టైం చూసి టీజర్ రిలీజ్ చేయకపోతే ఇప్పటివరకు జాగ్రత్తగా దాచామనే విషయం పట్టించుకోకుండా ఎవడో ఒకటి ఏదో ఒకటి లీక్ చేస్తాడు. రిలీజ్ డేట్ మీద అయితే క్లారిటీ లేదు, కానీ 2027లో మూవీ వచ్చే ఛాన్సులు గట్టిగా ఉన్నాయని టాకు. ఒక కొత్త ప్రయోగాత్మక కథతో వస్తున్నారు. ప్రాపర్గా వర్క్ అయితే మాత్రం ఇండస్ట్రీ రికార్డ్ చీగిరిపోవడం ఎలా ఉంటుందో చూస్తాం. ఇప్పుడు లిస్ట్లో మన నెంబర్ 2 ప్రభాస్, ఫౌజీ. ఇక్కడ కూడా సేమ్ సిట్యువేషన్, కానీ లీక్స్ మాత్రం గట్టిగానే ఉన్నాయి. ప్రభాస్ గారు లుక్స్ చూసి ఇది కదా మనకు కావాల్సింది అని ప్రభాస్ ఫ్యాన్స్ అయితే ఎక్సైట్ అవుతున్నారు. పైగా ప్రీ ఇండిపెండెన్స్ ఎరాలో జరిగే కథ ఇది. అదొక ఎక్సైటింగ్ పాయింట్ మూవీకి కరెక్ట్గా రీచ్ అయితే రెస్పాన్స్ పీక్ లెవెల్లో ఉంటుంది, కానీ రిలీజ్ మాత్రం చాలా డౌట్ఫుల్గా ఉంది. 2026లో రిలీజ్ అయిపోద్ది అని చాలా గట్టిగా సౌండ్ చేస్తుంది, కానీ మూవీ 2027 ఆగస్ట్కి రావచ్చు అని టాక్ ఇప్పుడు రన్ అవుతుంది. ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ సీతారామంలో డ్రామా ఎలా అయితే వర్కౌట్ అయిందో అలా కానీ వర్కౌట్ అయితే మూవీ గుర్తుండిపోద్ది అందరికీ. కేవలం ఇవే అనుకుంటే మీ పొరపాటే. నాని గారి నుంచి బ్లడీ రోమియో కూడా 2027నే టార్గెట్ చేసుకొని వస్తుంది. ఇంకా సీనియర్స్ నుంచి అయితే మెగా 158, ఎన్బీకే కొరటాల మూవీస్ కూడా ఉన్నాయి. ఒకవేళ డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అయితే విజయ్ దేవరకొండ, రౌడీ జనార్దన కూడా ఉంది. అసలు భారీ లెవెల్లో హైప్ ఉన్న మూవీస్ అన్నీ ఒకేసారి 2027 మీద దండయాత్ర చేయడానికి వస్తున్నాయి అన్నట్టుంది సిట్యువేషన్. సో ఈ లెక్కన చూసుకుంటే ఈ మూవీస్ అన్నిటికీ టికెట్ హైక్స్ ఉండడం పక్కా. సో దగ్గరలో ఏమైనా బ్యాంక్ ఉందంటే ఆ బ్యాంక్ వెళ్ళి మనం డీటెయిల్స్ కనుక్కోవాలి. దేనికంటారా? లోన్ అప్లై చేయడానికి. మరి ఇవన్నీ కవర్ చేయాలంటే లోన్ తీసుకోవడం ఒకటే మార్గం. ఇంతకీ మీరే బ్యాంక్కి వెళ్తున్నారు లోన్ తీసుకోవడానికి? కింద కామెంట్స్లో చెప్పండి. అలాగే మీ మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ద ఇయర్ 2027 ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇదిగో స్టార్టింగ్లో చెప్పినట్టు పాప్కార్న్ అయిపోయింది కదా, టీవీ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోదాం అని కాదు. వీడియో అయిపోయిన తర్వాత కొంచెం లైక్ చేసి వీడియోని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరైతే మూవీ బఫ్స్ ఉన్నారో ఈ వీడియోని తప్పకుండా వాళ్ళతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.